శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు దాగి ఉన్నారు. వారు ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది. ఈ వృశ్చిక రాశి యొక్క గోచర ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, వారి మనస్తత్వం ఏ విధంగా ఉంది, వారి జీవితంలో ఎదుర్కొనేటటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ముఖ్యంగా మీ జీవితంలో మీ నాశనాన్ని కోరుకునే శత్రువులు ఎవరు, అయితే ముఖ్యంగా ఇంట్లోనే ఉన్న ఆ రహస్య శత్రువు ద్వారా వీరు ఎటువంటి కష్టాలను ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా వృశ్చిక రాశి వారికి అననుకూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకోవడం కోసం చేసుకోవాల్సినటువంటి దేవతారాధనతో పాటు పాటించాల్సిన పరిహారాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇక అదేవిధంగా ఈ వీడియో పైన జై భవానీ అని కామెంట్ చేయండి. వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వాళ్ళు బంధాలు అనుబంధాలకు ప్రాధాన్యత అనేది ఎక్కువగా ఇస్తారు. ముఖ్యంగా వీరు క్రమశిక్షణతో కొత్త కార్యక్రమాలను ఎప్పుడు కూడా మొదలు పెడుతూ ఉంటారు. వీరు చేయాలి అనుకునే ఏ పని అయినా కూడా మొదలు పెట్టగానే చేసేస్తారు. వీరు ఆ పనిని పూర్తి అయ్యేంత వరకు వదిలిపెట్టరు. ఈ వృశ్చిక రాశి వాళ్లకు ఆవేశం అధికంగా ఉంటుంది. ఇతరులు వీరిని రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వృశ్చిక రాశి వాళ్లకు ఉంటుంది. ఈ స్వభావం కారణంగా వీరు ఎంతో మంచి స్నేహితులను కూడా ఆత్మీయులను కూడా కొన్నిసార్లు దూరం చేసుకుంటూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులు ఎప్పుడు కూడా సీక్రెట్గా ఉంటారు. ఏ వ్యవహారాన్ని అయినా కూడా వెంటనే బయట పెట్టేయరు. ఇక వీరు తమ బాధ్యతలను ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఈ వృశ్చిక రాశి వ్యక్తులకు ఎప్పుడు కూడా కొత్త విషయాలను నేర్చుకోవాలి అనే ఆలోచన అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు ముఖ్యంగా చెప్పాలి అంటే నిగూఢ తత్వానికి వీరు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు గూఢచర్యంగా ఉంటారు. ఎవరికి కూడా వీరు ఏం చేస్తూ ఉన్నారు అనేటటువంటి అంశాలను తెలియనివ్వరు. ఇక వృశ్చిక రాశి వ్యక్తుల జాతకం ప్రకారం చూసినట్లయితే మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు ఉన్నారు. వ్యాపారాలు చేస్తున్న వాళ్ళైనా కానీ లేదా ఇంట్లో ఉండి ఏదైనా చిన్న వ్యాపారాన్ని చేస్తూ ఉన్న వాళ్ళు కానీ ఇంట్లోనే వర్కర్స్ని పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా మీ ఇంట్లోనే మీ వద్ద పనిచేసే వ్యక్తులే మీకు శత్రువులుగా మారబోతున్నారు. కాబట్టి వారిని మీరు గమనించి వారి మీద మీరు ఒక కన్నేసి ఉంచాలి. ఎవరైతే మిమ్మల్ని విరోధులుగా భావిస్తూ ఉన్నారో వారు మీ మీద కుట్రలు పన్నేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీ ఇంట్లోనే ఉండి పని చేస్తూ ఉంటారు, కానీ మీ పైన కుట్రలు పన్నుతూ ఉంటారు. అదేవిధంగా మీరు ఆర్థికంగా దిగజారే విధంగా కొన్ని ప్లాన్లు వారు వేసుకుంటూ ఉంటారు. అలాగే మీ యొక్క వ్యాపార రహస్యాలను బయట వ్యక్తులకు చెబుతూ ఉంటారు. కాబట్టి వ్యాపారులు కావచ్చు, లేకపోతే మీ ఇంట్లోకి వచ్చి పనిచేసే వ్యక్తులే కావచ్చు, వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది. ఈ రాశి వ్యక్తులు కొన్ని వ్యాపారాలు చేసేవారు, అంటే ఇంట్లోనే వర్కర్లను ఉంచుకుంటూ ఉంటారు. అటువంటి వారికి ఇబ్బంది అయితే పొంచి ఉంది. కాబట్టి ఈ విషయంలో ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల గురించి అస్సలు ఎవరితో కూడా పంచుకోకూడదు. అలాగే మీ వర్కర్స్ ముందు కూడా ఇలాంటి విషయాలను మీరైతే మాట్లాడుకోకూడదు. ముఖ్యంగా ఆ వ్యక్తులు ఎలాంటి వారు, వారి మనస్తత్వం ఎలా ఉంటుంది, వారు మీపైన ఎటువంటి కుట్రలు పన్నుతున్నారు అని ఖచ్చితంగా మీరు గమనించాలి. ఇక వారు మీ మంచిని కోరుకుంటున్నారా లేకపోతే మీ చెడును కోరుకుంటున్నారా అనేది ఖచ్చితంగా మీరైతే వారి మాటల ద్వారా తెలుసుకోవచ్చు, వారి యొక్క ప్రవర్తన ద్వారా తెలుసుకోవచ్చు. ఏదో ఒక సందర్భంలో ఇదైతే మీకు అర్థమవుతోంది. కాబట్టి అలాంటి వారిని మీరు ఎంత దూరంలో ఉంచితే అంత మంచిది మీకు. వృశ్చిక రాశి వ్యక్తులు ఒకవేళ వారు ఖచ్చితంగా మీ ఇంట్లో పనిచేయడం అవసరమైతే గనుక వారి ముందు మీ పర్సనల్ విషయాలను మాత్రం అస్సలు షేర్ చేసుకోకూడదు. అంటే వారు ఏ పని నిమిత్తం అయితే మీ ఇంటికి వచ్చారో ఆ పని చేసుకొని వెళ్ళిపోవాలి. ఇక ఆ విధంగా వారిని మీరు దూరంగా ఉంచడమే మంచిది. ముఖ్యంగా మీ డబ్బుల విషయంలో అవ్వచ్చు, విలువైన వస్తువుల విషయంలో అవ్వచ్చు, మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం ఇది. అదేవిధంగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉంటారు. కాబట్టి ముఖ్యంగా
వ్యాపారం చేస్తున్నవారు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు, మీ ఇంట్లోకి పని చేయడానికి వచ్చిన వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆర్థికపరమైనటువంటి విషయాల గురించి వారితో కానీ వారి ముందు కానీ మీరైతే చర్చించకూడదు. మీ ఇంట్లో విలువైన వస్తువులు, డబ్బుల విషయంలోనైతే మీరు జాగ్రత్తగా ఉండాలి. చూసారు కదా, వృశ్చిక రాశి ఇంట్లో దాగి ఉన్న రహస్య శత్రువు ఎవరు అనేది. ఇక వారి ద్వారా ఎలాంటి ఇబ్బందులు మీకు కలుగుతాయి అనే విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వ్యక్తులు అననుకూల వాతావరణాన్ని అనుకూల వాతావరణంగా మార్చుకోవడం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతగానో మేలు కలిగింపజేస్తుంది. అదేవిధంగా కాలభైరవ స్తోత్ర పారాయణం చేసుకున్నట్లయితే కనుక మీకు మరింత మేలు చేకూరుతుంది. ఇక వృశ్చిక రాశి వ్యక్తులకు ఈ 2025వ సంవత్సరంలో జరగబోయేటటువంటి 3 అతిశుభ పరిణామాలు ఇవే. ఈ రాశి జీవితంలో ఎప్పుడూ కూడా అన్ని మంచి శుభ పరిణామాలే ఇక మీదట చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ముఖ్యంగా నక్కతోక తొక్కినట్టుగా మీకైతే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. వృశ్చిక రాశి వ్యక్తుల దశ తిరగబోతుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ₹1,00,00,000 ఇచ్చినా సరే వీళ్లకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. మీరు కోరుకున్న అన్ని కోరికలు కూడా ఇప్పుడు తీరడం ఖాయం. ఈ రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉండబోతూ ఉంది అంటే, వీరి జాతకం ఎలా మారబోతుందంటే, ఈ రాశి వ్యక్తులకు ఈ ఏప్రిల్ నెల నుండి నక్కతోక తొక్కినట్టుగా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్న వాళ్లకు మంచి మంచి అవకాశాలు అనేవి రాబోతూ ఉన్నాయి. ప్రతిష్ట, గౌరవ మర్యాదలు అనేవి మీకైతే ఇప్పుడు విపరీతంగా పెరుగుతాయి. ధనలాభం అనేది లాభదాయకంగా ఉండబోతూ ఉంది. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళ వ్యాపారాలు బాగా సాగుతాయి. ఊహించినటువంటి లాభాలను మీరైతే పొందుతారు. శని భగవానుడి యొక్క గోచారం అనేది ఇప్పుడు మీకు అనుకూలంగా ఉంది. వ్యక్తిగత వృత్తిపరమైనటువంటి అంశాలలో మీకైతే శుభప్రదంగా మారబోతోంది. అనుకున్న లక్ష్యాలను మీరైతే అవలీలగా సాధిస్తారు. అనేకమైనటువంటి పనులలో విజయాలను మీరైతే పొందుతారు. ఆర్థికపరమైనటువంటి ప్రయోజనం మీకైతే విశేషంగా ఉండబోతూ ఉంది. డబ్బులను మీరు బాగా సంపాదిస్తారు. ఎన్నో రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. కెరియర్లో అనేక రకాలైనటువంటి అవకాశాలు మీరైతే పొందుతారు. మీరు చేస్తున్న పనులలో నిబద్ధతతో, హార్డ్ వర్క్తో విజయాలు అనేవి సాధిస్తారు. దాని ద్వారా డబ్బులు మీకు విపరీతంగా సమకూర్చుకుంటారు. ఈ రాశి జాతకులకు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఎంత కష్టపడి పనిచేస్తారో, ఎవరైతే శ్రమిస్తారో, దానికి తగ్గట్టుగా ఎవరైతే కోరికలు కోరుకుంటారో అటువంటి వారికి మాత్రమే ఇటువంటి అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది అని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇక ఉద్యోగాలు చేసేవారికి ఈ కాలంలో అంటే ఈ మాసం నుండి కూడా చాలా శుభప్రదంగా ఉండబోతూ ఉంది. జీతాలు పెరగడమే కాకుండా ప్రమోషన్లు కూడా లభించబోతూ ఉన్నాయి. ఈ రాశి వ్యక్తులకు కొత్త పనులు మొదలు పెడతారు. వాటిలో సక్సెస్ఫుల్గా ముందుకు దూసుకుపోతారు. మీ జీవితంలో అనుకూలవంతమైన సమయం మీకైతే రాబోతూ ఉంది. వ్యాపారులకు వ్యాపారంలో అనుకూలమైన అభివృద్ధి పొందుతారు. అదృష్టం మీకు ఇప్పుడు బాగా పెరుగుతుంది. ఇక ఈ వృశ్చిక రాశి జాతకులకు ఇప్పుడు అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అదృష్టాన్ని మీరు మీ కళ్ళతోనే చూస్తారు. ఇప్పుడు మీకు మీ జీవితం ఒక మిరాకిల్లా మారబోతూ ఉంది. ఇక ఎప్పటికీ ఈ యొక్క వృశ్చిక రాశి జీవితంలో మీకైతే మంచి సమయం అనేది మొదలయ్యి మీ జీవితంలో ఎంతో ఉన్నతికి చేరుకోబోతూ ఉన్నారు. ఇప్పుడు గోల్డెన్ టైమ్గా ఉండబోతూ ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీకు అదృష్టం అనేది స్వయంగా గురుదేవుడు, అదేవిధంగా శుక్రుడు, కుజుడు ప్రసాదించబోతున్నారు. వారి కారణంగా మీ జీవితంలో ఎంతో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి. గ్రహాలు అన్నీ కూడా ఇప్పుడు అనుకూలంగా సంచరించడం వలన మీ లైఫ్ ఎంతో అద్భుతంగా మారుతుంది.